హాయ్ మిత్రమా, వెల్కమ్ టు రాజు టెక్ హబ్ టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 6. ఈ రోజు కూడా మనకి మంచి టెక్ న్యూస్ అయితే ఉన్నాయి. ఆ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ నుంచి అనమాట. గూగుల్ వచ్చేసి లైవ్ స్కామ్ డిటెక్షన్ ఫీచర్ అయితే రోల్ అవుట్ చేస్తుంది మన గూగుల్ పిక్సెల్ 6, 7, 8, 9 మోడల్స్ కి. దీని ప్రకారం చూసుకుంటే మనకి స్కామర్స్ మనకు కాల్ చేస్తారు కదా, కాల్ చేసినప్పుడు ఈ లైవ్ స్కామ్ డిటెక్షన్ అనేది మనకి డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఈ ఫీచర్ అనేది ఇది వచ్చేసి మనకి AI తో పనిచేస్తుంది. జెమినీ AI ఉంది కదా, దాంతో వర్క్ అవుతుంది. అయితే ఇదేం చేస్తుందంటే స్కామర్స్ నుంచి ఏమన్నా కాల్స్ వస్తే మీకు ఆ స్కామర్ నెంబర్ నుంచి ఆ స్కామర్ మాట్లాడిన ఆ మాటల విధానం బట్టి, అలాగే మనకి ఆ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ సిరీస్ ని బట్టి కూడా ఇది ఈజీగా ఫైండ్ అవుట్ చేసి మీకైతే స్క్రీన్ పైన అక్కడే లైవ్ లో మీకైతే ఒక వార్నింగ్ అయితే నోటిఫికేషన్ లాగా ఇస్తుంది అనమాట. సో అది మీరు చూసి ఈజీగా అలర్ట్ అవ్వచ్చు. ఇదైతే మాత్రం నవ్వేడేస్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఇప్పుడు చూస్తుంటే మనకి బయట స్కామ్స్ మాత్రం చాలా ఎక్కువ జరిగిపోతూ ఉన్నాయి. సో ఈ టైంలో ఈ అప్డేట్ అనేది చాలా మందికి బాగా యూజ్ అవుతుంది. ఇక ఈ లైవ్ స్కామ్ డిటెక్షన్ ఫీచర్ అనేది త్వరలోనే గూగుల్ పిక్సెల్ యూజర్స్ కి అయితే అందుబాటులోకి రానుంది. ఇంకా నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ ఉన్నాయి కదా, వాటి రిలీజ్ డేట్ అయితే వచ్చిందనమాట. అంటే ఈ డేట్ అఫీషియల్ గా మనకి సామ్సంగ్ చెప్పలేదు, కానీ మనకి నెక్స్ట్ ఇయర్ January 5th అయితే ఈ 3 సిరీస్ మనకైతే రిలీజ్ అవుతాయి అనమాట. దీంట్లో మనకి స్లిమ్ ఉంది కదా, సామ్సంగ్ S25 స్లిమ్ అనే మోడల్, అది ఈ January 5th రావచ్చు, లేదంటే March, April ఆ టైంలో అయితే రావచ్చు అనమాట. కానీ మనకి January 5th కి S25 సిరీస్ మొత్తం 3 ఉంటాయి కదా, S25, S25 ప్లస్ అలాగే S25 అల్ట్రా, ఈ 3 మోడల్స్ కూడా మనకి 2025 January 5th అయితే రిలీజ్ అవ్వచ్చని మనకైతే లీక్స్ అయితే చెబుతున్నాయి. చూడాలి వచ్చిన తర్వాత. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్పేస్ న్యూస్ అనమాట. ఎప్పటి నుంచో సైంటిస్టులు అయితే చూస్తూ ఉన్నారు, మన నెక్స్ట్ హోమ్ మార్స్ ఉంది కదా, ఆ మార్స్ లో ఒకప్పుడు మనకి వాటర్ అయితే ఎక్కువ ఉండేది అనమాట. అసలు ఆ వాటర్ ఎలా ఆవిరైపోయింది, అంతేకాదు ఒకప్పుడు అక్కడ లైఫ్ కూడా ఉన్నట్లు కూడా సైంటిస్ట్ అయితే ఇప్పుడు దాకా చెప్తూ వచ్చారు. చెప్పడమే కాదు, రీసెంట్ గా రోవర్ అయితే అక్కడ ఆ లైఫ్ అయితే డిటెక్ట్ చేసింది అనమాట. మామూలుగా ఈ నాసా వాళ్ళు ఏం చేశారంటే ఆ మార్స్ పైన ఎక్కడైతే ఒకప్పుడు వాటర్ ఎక్కువ స్టోర్ అయి ఉండేది, మనకి లోయలు ఉంటాయి కదా, అక్కడే రోవర్ అయితే ల్యాండ్ చేశారు. ఒకవేళ లైఫ్ అనేది ఉంటే ఈజీగా గుర్తించొచ్చని. సో ఇప్పుడైతే ఆ రోవర్ అనేది అక్కడ లైఫ్ అయితే ఫైండ్ అవుట్ చేసింది. ఆ స్టోన్ పైన మీరు చూడండి, స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ స్టోన్ పైన ఒకప్పుడు అక్కడ బ్యాక్టీరియా అంతా కూడా అక్కడ ఉన్నట్టు కూడా ఇదైతే ఫైండ్ అవుట్ చేసింది. అంతేకాదు దీంట్లోని వీళ్ళు కాల్షియం సల్ఫేట్, ఈ కాల్షియం సల్ఫేట్ ఈ రసాయన పదార్థం అనేది లైఫ్ పుట్టడానికి అనుకూలంగా ఉండే పదార్థం అనమాట. ఇది మనకి ఆస్ట్రాయిడ్స్ లో కూడా దొరుకుతుంది కాల్షియం సల్ఫేట్ అనేది. సో ఇక కన్ఫర్మ్ అయినట్టే ఆల్మోస్ట్ అంతా కూడా. ఇక సైంటిస్టులు అయితే ఎప్పటి నుంచో వెతుకుతున్న మార్స్ లో జీవం ఉందా లేదా, ఒకప్పుడు ఉండేదా లేదా అని చెప్పేసి దానికి తెర అయితే పడిందని చెప్పొచ్చు. ఈ రాళ్ళు కూడా కొంచెం విచిత్రంగా ఉన్నాయి అనమాట, కొంచెం క్యాప్ టైప్ లో కొంచెం విచిత్రంగా ఉన్నాయి. అయితే సైన్స్ అనేది ఎప్పుడు ఊహించుకోదనమాట. ఊహించుకుని అక్కడ ఏదో ఉందని చెప్పేసి అక్కడే ఆగిపోదు, ఊహల్లో బ్రతకదు. అసలు అక్కడ ఉంది ఏంటని చెప్పేసి దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని ప్రూవ్ చేసే వరకు సైన్స్ అయితే నిద్రపోదు అనమాట. చూడాలి మరి, ఇంకా ముందు ఇంకా మంచి అప్డేట్స్ వస్తాయి మార్స్ నుంచి. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ నుంచి అనమాట. యాపిల్ అయితే స్మార్ట్ హోమ్ డిస్ప్లే కోసం ప్లాన్ చేస్తుంది 2025 లో లాంచ్ చేయడానికి. స్మార్ట్ హోమ్ డిస్ప్లే అనేది మీ ఇంట్లో ఉన్న లైట్స్ కానివ్వండి, టీవీస్ వేరే అఉంటాయి కదా, ఎలక్ట్రానిక్స్ అన్ని కూడా దీంతో మనం కంట్రోల్ చేయొచ్చు. దాంతో పాటు మనకి దీంట్లోనే మూవీస్ చూడొచ్చు, సాంగ్స్ వినొచ్చు, ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ తో వర్క్ అవుతుందని చెప్తున్నారు. అలాగే దీంట్లో మనకి ఫేస్ టైమ్ కెమెరా ఉంటుంది దీంట్లో. అలాగే దీంట్లో ఇంటర్నల్ స్పీకర్స్ ఉంటాయి, బిల్ట్ ఇన్ బ్యాటరీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అన్నిటికి మించి దీంతో మనం హెవీ సెక్యూరిటీ పైన ఫోకస్ చేయొచ్చు అనమాట ఈ డిస్ప్లే యూజ్ చేసుకుని. ఇదైతే మొత్తానికి నెక్స్ట్ ఇయర్ 2025 మార్చ్ లో అయితే రిలీజ్ చేయబోతున్నారు యాపిల్ వాళ్ళు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మీరు EMI లో కార్ గానీ, ఐఫోన్ గానీ, హోమ్ గానీ కొంటున్నారా? అయితే న్యూస్ వినండి. మన ఇండియాలో ఉన్న వాళ్ళు యాపిల్ మొబైల్స్ 70% పీపుల్ అంతా కూడా EMI లో కొంటున్నారని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే వచ్చిందనమాట. అంతేకాదు కార్స్ ఉంటాయి కదా, ఆ కార్స్ కొనే వాళ్ళు 80% వరకు అయితే EMI లో పర్చేజ్ చేస్తున్నారు మన ఇండియన్స్ అయితే. అలాగే హోమ్స్ కూడా 60% పీపుల్ అయితే EMI లో పర్చేజ్ చేస్తున్నారు. సో అదనమాట, దీని బట్టి అర్థం చేసుకోవాలి ఐఫోన్ ఉన్న వాళ్ళంతా రిచ్ కాదనమాట. ఎందుకంటే అందరూ మనం ఐఫోన్ కానివ్వండి, కారు కానివ్వండి, నవేడేస్ అయితే అందరూ కొనుక్కునేది EMI లోనే. ఇంకా నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి వివో నుంచి అనమాట. వివో నెక్స్ట్ మంత్ డిసెంబర్ లో వివో X200 అలాగే X200 Pro ఈ మోడల్స్ అయితే డిసెంబర్ లో తీసుకురాబోతుంది ఇండియాకి. దీంతో పాటు ఇంకొక మోడల్ ఉందన్నమాట, వివో X200 Pro మినీ. దీనికోసం అయితే చాలా వరకు అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇది మినీ, మనకి కాంపాక్ట్ సైజ్ ఉంటుంది. అంటే ఇదంత చిన్న మొబైల్ అయితే కాదు, ఎందుకంటే ఇది 6.31 ఇంచెస్ అయితే ఉంటుంది దీని సైజు. అంటే చూసుకుంటే మనకి ఐఫోన్ వచ్చేసి 6.1 ఇంచెస్ కదా, దానికన్నా కూడా ఇది పెద్దగా ఉంటుంది అనమాట. కాకపోతే వీళ్ళైతే దీన్ని మినీ అని పేరు పెట్టారు. దీంట్లో మనకి డైమెన్సిటీ 9400, దీంట్లో కూడా అదే ప్రాసెసర్ ఉంటుంది ఏదైతే ప్రోలో ఉందో. ఇంకా బ్యాటరీ వచ్చేసి 5700 mAh ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 90 వాట్స్ అనమాట. ఇంకా ఇది మనకి Android 15 తో పాటు IP69
రేటింగ్ కూడా దీంట్లో అయితే ఉంటుంది. 69 అంటే మనకి కార్ వాష్ చేస్తారు కదా, కార్ స్ప్రే జెట్స్ ఉంటాయి కదా, వాటర్ జెట్స్, ఆ స్పీడ్ కూడా ఇది తట్టుకోగలదు అనమాట IP69 అనేది. దీంట్లో అయితే తీసుకొస్తున్నారు. చూడాలి మరి, ఇండియాకి రాదని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయి, వచ్చే వరకు కానీ తెలియదు. నెక్స్ట్ డిసెంబర్ లో X200 అలాగే 200 Pro తో పాటు దీన్ని లాంచ్ చేస్తారో లేదో డిసెంబర్ వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జియో నుంచి అనమాట. జియో ఒక ప్లాన్ అయితే తీసుకొచ్చింది. మీరు 11 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే 10 GB డేటా ఇస్తుంది అనమాట. 10 GB అంటే ఆశపడకండి, ఈ మొత్తం వాడేసుకోవచ్చు రోజంతా అని చెప్పేసి. ఈ 10 GB డేటా అనేది మీరు 1 hour లో యూజ్ చేసుకోవాలన్నమాట. 1 hour లో మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి ఏం చేసుకున్నా. ఇదైతే ఎవరైతే ఎక్కువ మూవీస్ డౌన్లోడ్ పెడుతూ ఉంటారు కదా, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. మరి కాకపోతే జియో ఉన్న నెట్వర్క్ కి, ఆ స్పీడ్ కి 1 hour లో ఈ 10 GB యూజ్ చేసుకోగలమా లేదన్నదే డౌట్. సాహసం అనే చెప్పాలి. చూడాలి మరి ఈ ప్లాన్ ని ఎవరెవరు యూజ్ చేసుకుంటారు. ఇవన్నమాట ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ అయితే. ఇలాంటి టెక్ న్యూస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి మిత్రమా, అదే మీరు నాకు చేసే హెల్ప్ అవుతుంది, పెద్ద హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.